ఏమిరా నిన్నెట్ట ఊసలి వెనక నించోబెట్టుండారు? మరి ఏసీ గదిలో ఏమైనా కూర్చోబెడతారా ఏమి? నువ్వేమి తిరణాల్లో తప్పైన పిల్లోని ఎత్తుక్కుంటూ వచ్చినట్టు యాడుండవరా అంటూ వస్తాండవు. మరి నువ్వు యాడుండవో నాకెట్ట తెలుస్తుంది? పోలీస్ స్టేషన్లో యాడుంటారు? సెల్లోదా ఉంటారు. సర్లే, ఎందుకు వచ్చినారు? చూసినావంట్రా అర్జున ఎట్టా మాట్లాడుతుండాడో? వాడు ఇట్లా ఉండాడని ఇంట్లో ఉండబట్లేక నేనెడకొచ్చేస్తే ఈడికొచ్చి ఏం రచ్చ చేద్దామని యాక్సిడెంట్ చేసినాను, ఎత్తుకుని వచ్చి లోపల కూర్చోబెట్టుండారు. రైట్, నేను చేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తున్నావు. నాన్న దృష్టిలో ఇంకా చెడ్డవాడిగా మిగిలిపోవడం నేను తట్టుకోలేకపోతున్నాను రా. నిజం చెప్పేస్తాను, ఆ యాక్సిడెంట్ చేసింది నేనే, అతని చావుకి కారణం నేనే అని ఒప్పేసుకుంటాను. ఓ అన్నా, ఏం చేద్దాం అనుకుంటాండావు నువ్వు? నాయన పేరు ప్రతిష్టలకి నువ్వే వారసుడు అని ఎన్నో ఆశలు పెట్టుకుని బతుకుతాండాడు. నువ్విట్ట చేసినావని తెలిస్తే నాయన బతుకుతాడా? ఇదిగో ఇట్లాంటి అన్ని మాట్లాడతారనే మిమ్మల్ని ఇక్కడికి రావద్దని చెప్పాడితే. ఓ అత్త, నువ్వు అన్నని ఎందుకు తీసుకొచ్చినావు? బిన్న తీసుకుపోయాడు నుంచి. ఒరేయ్, నువ్విట్ట జైల్లో ఎట్లుంటావురా నువ్వు? ఆ ఇంట్లో మాత్రం జైల్లో ఉన్నట్టే కదా ఉంటుంది. మా నాయన కృష్ణరాజు కంటే వీళ్ళేమంత స్ట్రిక్ట్ కాదులే. ఆకలిస్తే అన్నం పెడతాండారు, కాస్త బాధపడితే ఓదారుస్తాండారు. నువ్వు జర అన్నని కనిపెట్టుకుని ఉండత్తా. మిట్ట బాధపడి ఏ పొద్దు నాయనకి నిజం చెప్పేసేటట్లుండాడు. ఒరేయ్, నువ్వు ఎన్నైనా చెప్పు, నువ్విట్ట జైల్లో కూర్చుంటే చూస్తూ ఊరుకోవడం నా వల్ల అయితే కాదు. ఎట్టగొట్ట నిన్ను నుంచి ఇడిపించుకొని తీసుకెళ్తా. ఏం చేస్తావేంది? ఏదో ఒకటి చేస్తానురా. నిన్నైతే ఈ నుంచి ఇడిపించుకొని తీసుకెళ్తాను.